నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఒక చిన్న కుక్క కాటు నిర్లక్ష్యం జీవితాన్ని ప్రమాదంలో పడేసే రేబీస్ కి సంబంధించి ఇవాళ అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఏడాది మన దేశంలో వేలాది మంది రేబీస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కోతుల వంటి జంతువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి వల్ల వైరస్ అనేది మనిషి శరీరంలోకి ఒక్కసారి ఎంటర్ అయిందంటే దానివల్ల రెబీస్ వ్యాధి రావచ్చు. ఆ రెబీస్ నయం చేసే వ్యాధి అయినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం మనిషి ప్రాణాలకే ముప్పు వచ్చేస్తుంది. అలాంటి కేసెస్ ఈ మధ్య కాలంలో మనం చాలానే చూస్తున్నాం. మరి ఈ వైరస్ రాకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అసలు ఎందుకు వస్తుంది? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? చికిత్స నిజంగా ఉందా? నయం చేయవచ్చా? లేదా ఒకసారి రెబీస్ వచ్చింది అని అంటే ఇంకా మనిషి పట్ల హోప్స్ వదులుకోవాల్సిందేనా? ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి నాతో ఉన్నారు ఫీవర్ హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ రుచితా రెడ్డి గారు. హలో అండి. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. రెబీస్ అసలు ఏంటి? రెబీస్ దాని గురించి చెప్తూ ఉంటారు, రెబీస్ వచ్చింది. అసలు ఏంటి ఈ రెబీస్ వ్యాధి? అది వచ్చిందంటే భయపడాల్సిన అవసరం ఉందా? ఇది రేబీస్ అనేది మన జూనోటిక్ వైరస్ అండి. ఇది రేబీస్ వ్యాధి ఒక వైరస్ వల్ల వచ్చేది, రేబీస్ వైరస్. ఇది ఫ్యామిలీ వచ్చేసి లిస్సా వైరస్ అనే గ్రూప్కి, జాతికి చెందింది. అయితే ఈ వైరస్ మనము యూజువల్గా కుక్క కాటు, పిల్లి కాటు, కోతి ఇలా చూస్తూ ఉంటాం. బట్ మెయిన్గా మనం దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాటు ఒక్కటే కాదండి, ఇది దాని లాలాజలము మన బ్రోకెన్ స్కిన్, అంటే స్కిన్ ఏమన్నా డిటాచ్ అయినప్పుడు లాలాజలం అంటినా కానీ ఈ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంది. అయితే ఇది మెయిన్గా ప్రభావితం ఎలా చేస్తుంది అంటే, మెయిన్గా ఈ వైరస్ మనల్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి రీచ్ అవుతుంది. ఎలా అంటే మన కుక్క కాటు ఎప్పుడైతే కరుస్తుందో అక్కడి నుంచి, ఆ స్కిన్ నుంచి ఈ వైరస్ అనేది మన నరాల్లోకి ఎంటర్ అవుతుంది. ఈ వైరస్ మెల్లిమెల్లిగా అప్రాక్సిమేట్లీ ఒక 250 millimeter per day, అంటే అంత డిస్టెన్స్తో ట్రావెల్ చేస్తూ బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ రీచ్ అవుతుంది. ఇది రీచ్ అయ్యాక నరాలని దెబ్బతీస్తుంది. నరాలని చంపేయదు కానీ దెబ్బతీస్తుంది, వాపు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇఫ్ స్పైనల్ కార్డ్ అనేది ఇన్వాల్వ్ అయితే పారాలిసిస్ అనేది వస్తుంది. ఎక్కడైతే మనకి కుక్క కాటు ఉంటుందో ఆ కాటు దగ్గర ఆ ఫస్ట్ లింబ్ అనేది పారాలిసిస్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ లింబ్ అవుతుంది. దాని తర్వాత అలాగే 2 కాళ్ళు, 2 చేతులు పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని డంబ్ రేబీస్ అంటారు. ఇంకొక టైప్ ఆఫ్ రేబీస్ వచ్చేసి మనకి ఫ్యూరియస్ రేబీస్, అంటే ఎన్కెఫలైటిక్ రేబీస్ అంటారు. ఇదేంటంటే మనిషి అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, ఎక్కువ లాలాజలం ప్రొడ్యూస్ అవ్వడము, నీరు చూసినా, ఒక మాట విన్నా, నీరు తాగినా భయపడము, నీరు తాగలేకపోవడము, ఇవన్నీ అవుతుంది. ఇది ఒకటే కాదండి, ఇది నెక్స్ట్ దీని ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే మనిషి కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కోమాలోకి వెళ్ళిపోయాక నెక్స్ట్ ఏమవుతుంది, డెత్ అవుతుంది. సో ఇట్ ఈస్ 100% ఫ్యాటల్ డిసీజ్, అంటే 100% మోర్టాలిటీ ఉన్న డిసీజ్ అండి. ఖచ్చితంగా 100% వస్తే మాత్రం చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. వ్యాక్సిన్ అనేది ఉంటుంది. రైట్. అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకా సిమ్టమ్స్ ఏమై ఉంటాయి అనేది మనం డిస్కస్ చేసే ముందుగా, అసలు ఈ రేబీస్ అనేది ఒక కుక్కతోనే వస్తుందా? లేదు, పెట్స్ మనం చాలా చూస్తుంటాం, పిల్లులు కూడా పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అడవులన్నీ అంతరించిపోయి ఎక్కువగా కోతులు అనేవి ఊళ్ళ మీద పడుతున్నాయి. ఊళ్ళల్లో కోతి కరిచిన కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. వాటి వల్ల కూడా ఏమైనా రావచ్చా? ఓకే, మాక్సిమం ఎక్కువ శాతం వచ్చేది కుక్కల నుంచే అండి. దాని తర్వాత నెక్స్ట్ పిల్లులు, 5 to 10% అవకాశం ఉంది పిల్లులతో కూడా. అండ్ కోతుల నుంచి మాక్సిమం అవకాశాలు లేదు, కానీ కోతికి ఇన్ కేస్ రేబీడ్ కుక్క కరిస్తుండే కోతికి, ఆ కోతికి కనుక రేబీస్ వచ్చి మనల్ని కరిస్తే మాత్రం 100% వచ్చే అవకాశాలు ఉంది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఏ కోతి కరిచినా దానికి తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, కేసెస్ చూస్తే ఇంతకుముందు కేసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కేసెస్ ఎలా ఉన్నాయి? అసలు భారతదేశంలో కేసుల సంఖ్య ఏ విధంగా ఉంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో బాగానే వింటున్నాం, వార్తల్లో చదువుతున్నాం, రేబీస్ వచ్చి
పలానా ప్లేయర్ చనిపోయాడనో, లేదంటే ఒక చిన్న బాబు చనిపోయాడనో, లేదంటే వీధి కుక్కలు బాగా అటాక్ చేస్తున్నాయనో, మరి ఇవన్నీ కేసెస్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఎలా ఉంది కేసెస్ పర్సంటేజ్? యాక్చువల్లీ కంపారిటివ్లీ అండి 2005తో కంపేర్ చేస్తే అరౌండ్ 20,000 డెత్స్ ఉంటుండే అండి పర్ ఇయర్ ఇండియాలో. మొత్తం గ్లోబలీ వచ్చేసి అరౌండ్ 3.7 మిలియన్ కేసెస్ యానిమల్ బైట్స్లో 20,000 to 30,000 డెత్స్ ఉంటాయి పర్ ఇయర్ మొత్తం వరల్డ్ వైడ్. దాంట్లో ఇండియా 36% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇండియాలో హైయెస్ట్ బర్డెన్ ఉంది ఈ కుక్క కాటు వల్ల. ఇది ఎందుకు అంటే మన పాపులేషన్ ఎక్కువ, స్ట్రే డాగ్స్ ఎక్కువ ఉండడం, దానికి వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడము, ఇవన్నీ కంపారిటివ్లీ 2005తో కంపేర్ చేస్తే ఇప్పుడు మటుకు తగ్గిన కేసెస్ మాత్రం తగ్గాయి. బికాస్ అవేర్నెస్ అనేది జనాల్లో వచ్చింది. బట్ స్టిల్ ఇంకా ఉందండి, వైరస్ వ్యాప్తి అనేది ఇంకా ఉంది. ఓకే, అయితే వీధి కుక్కల వల్ల కూడా వస్తుందా? లేదు, పెంపుడు జంతువులు ఇంట్లో డాగ్స్ పెంచుకునే వాళ్ళ సంఖ్య కూడా బాగానే పెరిగింది, పెట్ లవర్స్. మరి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కాటు వల్ల, లేదంటే దాని గోరు గీరుకుని రేబీస్ వచ్చిన కేసెస్ అవి మనం కంపేర్ చేస్తే అవి ఏ విధంగా ఉన్నాయి? స్ట్రే డాగ్సే కాదండి, పెట్ డాగ్స్తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెట్ డాగ్స్ని మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒక్కరమే చూసుకోము పెట్ డాగ్స్ని, వేరే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ పెట్ డాగ్స్కి కనుక బయట రేబిడ్ కుక్క కరిచినా, ఆ కుక్క వచ్చి మనల్ని గీరినా కరిచినా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే గీరడం వల్ల ఎలా వస్తుంది అంటే కుక్క లాలాజలం వాటి గోర్లకు కూడా ఉంటుంది. అదే గోరు తీసుకొచ్చి మనల్ని స్క్రాచ్ చేసినప్పుడు, గీరినప్పుడు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ అనేది స్క్రాచ్ చేసినప్పుడు స్కిన్ పోయాక ఈ వైరస్ ఈజీగా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, అంటే ఈ వ్యాధి అనేది ట్రీట్ చేస్తే ట్రీట్ అవుతుందా? లేదు, ఒకసారి వస్తే మనం ట్రీట్మెంట్ చేసినా కూడా దీన్ని నివారించగలేము అని అంటారు? ఇది 100% ఓన్లీ ప్రివెంటబుల్ డిసీజ్ అండి. దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఒకసారి సిమ్టమ్స్ వచ్చాక దాని ట్రీట్మెంట్ ఇప్పటివరకు లేదండి. ప్రివెన్షన్ మాత్రం 100% ఉంది. ఇన్ కేస్ మీకు గనక కుక్క కరిచినా, కుక్క గీరినా, కుక్క లాలాజలం మీకు టచ్ అయినా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే మేము దాన్ని కేటగరైజ్ చేసుకుంటాం. కేటగిరీ 1, 2, 3 అని ఉంటాయి. ఆ వూండ్స్ బట్టి కేటగిరీ 1 అంటే జస్ట్ లాలాజలం, మీ ఇంటాక్ట్ స్కిన్ అంటే మీ స్కిన్కి ఏమీ గీతలు, ఏమి గాయాలు లేని స్కిన్ పైన, నార్మల్ స్కిన్ పైన జస్ట్ లిక్ చేసింది అయితే కేటగిరీ 1 అంటాం. అదే కేటగిరీ 2 అయితే జస్ట్ మీ స్కిన్ బ్రేక్ అయ్యి చిన్న చిన్న గీతలు, చిన్న చిన్న రాసుకుపోయి బ్లడ్ రాకుండా ఉంటే దాన్ని కేటగిరీ 2 అంటాం. అదే కేటగిరీ 3 అంటే బాగా డెప్త్ ఉన్న వూండ్స్, దాంట్లో బ్లీడింగ్ వచ్చే వూండ్స్ని దాన్ని కేటగిరీ 3 అంటాం. ఇలా కేటగరైజ్ చేసుకుంటాము. కేటగరైజ్ చేసుకొని దానికి అకార్డింగ్గా మనకి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ ఉంది. అయితే కేటగిరీ 1, 2కి మనము 1, 2, 3కి మూడింటికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని 4 డోస్ షెడ్యూల్ ఉంది, 5 డోస్ షెడ్యూల్ ఉంది. దాని ప్రకారం డోస్లు వేసుకోవచ్చు. అదే బ్లీడింగ్ వస్తే కేటగిరీ 3కి మాత్రం బ్లడ్ వస్తే మాత్రం రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని ఉంది. ఆ ఇమ్యునోగ్లోబులిన్ కూడా ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంట్లో పెంచుకునే డాగ్స్కి వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు కదా, వాటి స్కెడ్యూల్ని బట్టి వాటికి వ్యాక్సిన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అయితే అవి అంటే యాక్సిడెంటల్లీ లేదంటే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉన్నప్పుడు వాటి గోర్లు మనకు గిరుగుపోతూ ఉంటాయి కదా, అప్పుడు కొన్ని కేసెస్లో లైట్గా బ్లడ్ వస్తుంది, కొన్ని కేసెస్లో బ్లడ్ రాదు, స్కార్ జస్ట్ అట్లా గీత పడిపోతుంది. అలాంటి కేసెస్ అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి? అలాంటప్పుడు కూడా డాక్టర్ దగ్గర రష్ అవ్వాలా? ఎస్, అలాంటప్పుడు కూడా డెఫినెట్లీ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా గీరినా సరే, మీకు బ్లడ్ వచ్చినా సరే రాకపోయినా సరే ఫస్ట్ మీరు సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వైరస్ అనేది మనకి ఎన్వెలప్ అంటే ఫ్యాట్ ఎన్వెలప్తోని దాని కవర్, ఎన్వెలప్ అంటే కవర్. ఒక వైరస్ కూడా ప్రతి వైరస్ దానికి ఎన్వెలప్ అనేది ఉంటుంది. ఇది ఎన్వెలప్ వచ్చేసి మనకి ఫ్యాట్తోని చేయబడి ఉంది. అయితే మన సోప్కి 2 ends ఉంటాయండి. బికాజ్ ఇది స్టూడెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కెమిస్ట్రీ ఇవన్నీ బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ బాండ్స్ అనేది ఉంటాయి సోప్కి. అయితే ఆ బాండ్స్తో మన ఈ ఎన్వెలప్ అనేది డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. సో
అప్రాక్సిమేట్లీ ఒక 5 to 10% మ్యాక్సిమం రిడక్షన్ చేయొచ్చు ఇనిషియల్గా. సో సోప్ అండ్ వాటర్తో ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకొని, అది ఇంట్లో కుక్ అయినా బయట కుక్ అయినా ఏ కుక్ అయినా సరే, మీరు డాక్టర్ దగ్గరికి రష్ అని భయపడి రష్ అవ్వమని చెప్పట్లేదు. మీరు ఫస్ట్ టెన్షన్ పడకుండా సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకొని వెంటనే హాస్పిటల్కి వచ్చి మీరు నెక్స్ట్ డోసింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ ద వూండ్ మేము దాని అకార్డింగ్లీ మేము వ్యాక్సిన్తో పాటు RIG రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ కూడా ఇవ్వాలా అనేది నిర్దేశిస్తాం. అంటే వాళ్ళు ఇంట్లో డాగే కదా, అది వ్యాక్సినేటెడే అని చెప్తుంటారు. ఇప్పుడు ఆ పెట్ ఓనర్ ఏదైతే ఉంటారో వాళ్ళు అది వ్యాక్సినేటెడే, దాని డోసెస్ అన్ని కూడా ఫినిష్ అయి ఉన్నాయి, ఎలాంటి హాని లేదు అని చెప్తుంటారు. అలాంటి కేసెస్ లో కూడా ఇంట్లో సోప్ వాటర్ తో వాష్ చేస్తే సరిపోతుందా, లేదు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందేనా? అలాంటి కేసెస్ అయితే మనం పెట్ డాగ్స్ కి ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేట్ చేస్తూ ఉండాలండి. ఇయర్లీ ఎందుకు వ్యాక్సినేట్ చేయాలి? ఒకసారి చేస్తే సరిపోతుందా? కాదు. ఎందుకంటే ఒకసారి వ్యాక్సినేట్ చేశాక ఈ ఇయర్ అంతా మెల్లిమెల్లిగా యాంటీబాడీస్ అనేది, ఇప్పుడు మనకి ఏదైనా వైరస్ లోపల ఎంటర్ అయితే మన బాడీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అయితే ఈ వ్యాక్సినేషన్ కూడా, ఇమ్యునైజేషన్ స్టేటస్ కూడా అంతే. మనం ఒక ఆల్రెడీ చచ్చిపోయిన వైరస్ని మనం ఎంటర్ చేస్తాం అనమాట వ్యాక్సిన్లు. దానికి సో చచ్చిపోయింది కాబట్టి మనకి ఇది వెరీ సేఫ్ అనమాట వ్యాక్సిన్లో ఉండేది. సో మన బాడీ న్యాచురల్గా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది వ్యాక్సిన్ ఇమీడియట్గా ఇచ్చినప్పుడు ఎక్కువ మోతాదులో ఉంటుంది ఈ యాంటీబాడీస్ అనేవి. అదే ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఈ యాంటీబాడీస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో మనం ఏం సజెస్ట్ చేస్తామంటే ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేట్ చేస్తూ ఉండాలి పెట్స్కి, ఎందుకంటే దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది కాబట్టి. సో ఎప్పుడైనా మీ కుక్కకి రేబీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి, సో మీకు వెంటనే పెంపుడు కుక్క అయినా సరే ఇంట్లో మిమ్మల్ని కరిచినా గీరినా వెంటనే వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ పెంపుడు కుక్కకి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు, బానే ఉంది. మరి ఆ కుక్క బయటికి వెళ్ళినప్పుడు ఏ వాక్కో తీసుకెళ్తారు, అక్కడ బయట ఉన్న స్ట్రీట్ డాగ్స్ దాని మీద అటాక్ చేశాయి అనుకోండి, ఆ తర్వాత ఈ పెట్ డాగ్ ని ఇంటికి తీసుకొచ్చాక దానికి ఏమైనా ఇంజెక్షన్స్ ఏమైనా ఇప్పించాల్సి ఉంటుందా? ఏ విధమైన యాక్షన్ ఉండాలి నెక్స్ట్? దానికి కూడా వెంటనే సేమ్ వాటికి కూడా ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అనేవి మళ్ళీ బూస్టర్ డోసెస్ అనేవి ఇస్తూ ఉంటారు. వాటి వూండ్కి నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసి TT ఇంజెక్షన్ అనేవి ఇచ్చి వెంటనే వ్యాక్సిన్ అనేది ఇస్తూ ఉంటారు. అది వెంటనే మీరు వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది నెక్స్ట్ ఫినిష్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఈ రెబీస్లో రకాలు ఉంటాయా? రేబీస్ రకాలు అంటే మనకి ఎన్కెఫలైటిస్ రేబీస్, ఫ్యూరియస్ రేబీస్ అని ఉంటాయి. రేబీస్ వచ్చాక మనకి వైరస్ ఎంటర్ అయిపోయాక మనకి యూజువల్గా ఏదైనా వైరస్ మన బాడీలో ఎంటర్ అయితే మన ఇమ్యూనిటీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ ఈ రేబీస్లో ఏమవుతుందంటే ఈ రేబీస్ ఎంటర్ అయ్యాక డైరెక్ట్ నరాల్లోకి వెళ్ళిపోతుంది. నరాల్లోకి వెళ్ళి నరం నుంచి మనకి నరాలన్నీ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ నరాలన్నీ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. ఈ నరాలన్నీ డైరెక్ట్ మనకి స్పైనల్ కార్డ్కి, ఆ స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ బ్రెయిన్కి ఎండ్ అవుతుంది. సో మనకి ఏమవుతుందంటే ఈ నరాల్లోకి ఎంటర్ అయిన వైరస్కి మనకి ఇమ్యూనిటీ అనేది లేదు, మన యాంటీబాడీస్ వాటికి ప్రొడ్యూస్ చేయలేదు. సో అందుకే మేము ఇంత ఫోర్స్ చేస్తుంది మీకు వ్యాక్సినేషన్ తీసుకోవాల్సింది అని ఎందుకు చెప్తున్నామంటే మన బాడీ ప్రొడ్యూస్ చేయలేదు. చాలామంది అనుకుంటారు మాకు ఇంత ఇమ్యూనిటీ ఉంది, మాకు అంత ఇమ్యూనిటీ ఉంది, మేము స్ట్రాంగ్ ఉన్నాం, మేము హెల్దీ ఉన్నాం, మేము ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలి? ఎందుకంటే మీ నరాల్లోకి ఎంటర్ అయ్యాక మన బాడీ అనేది దానికి కెపాసిటీ లేదండి, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు. సో డెఫినెట్లీ 100% మీరు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. సో మనిషి శరీరంలోకి వైరస్ ఏ విధంగా వెళుతుంది అని అంటే అది స్క్రాచ్ చేసిన కొరికిన నరాల ద్వారా వెంటనే వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి నరం అంటే యూజువల్గా మన తెలుగు వాళ్ళని నరం అంటే బ్లడ్, నర్వ్ రెండు ఒకటే అనుకుంటారు. కానీ కాదు, బ్లడ్ సిస్టమ్ వేరు, ఆర్టరీ వెయిన్స్ వేరు, నరం అంటే నర్వ్ అది వేరు. సో బ్లడ్ వేరు ఉండి నరం వేరు. సో ఈ రేబీస్ వచ్చేది మెయిన్గా నరంలోకి, నర్వ్కి వెళ్ళిపోతుంది, నాట్ వెయిన్స్ అండ్ ఆర్టరీస్. సో నర్వ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి మన యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేయదు బాడీ. ఓకే, ఇప్పుడు అది గీరిన లేదంటే కొరికిన ఛాన్సెస్ ఉన్నాయి. మరి లాలజలం సలైవాతోని ఎంత వరకు కాజ్ ఉంటుంది? అయితే ఈ రేబీస్ అనేది
గీరిన అంటే గీరుతుంది, ఇది చేస్తుంది. కానీ మెయిన్గా రేబీస్ అనేది బ్లడ్లో కాదండి ఉండేది. రేబీస్ అనేది వాటి లాలాజలంలో ఉంటుంది, కుక్క లాలాజలంలో ఉంటుంది. సో ఇప్పుడు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు వాటి లాలాజలం. సో ఆ వైరస్ అనేది ఆల్రెడీ గీరడం వల్ల స్కిన్ బ్రేక్ అయ్యి దాని లాలాజలం మన ఎంటర్ అయినప్పుడు మనకి అన్నోటిస్డ్ కట్స్ ఉంటాయండి మన బాడీలో. మనకు తెలియకుండానే అప్పుడప్పుడు చిన్న చిన్న కట్స్ ఉంటాయి. సో ఆ కుక్కనే కాదు, ఏ జంతువైనా ఎక్కడ ఆ లాలాజలం ఎక్కడ టచ్ అవుతుందో మనకు తెలీదు. ఆ అన్నోటిస్డ్ కట్స్ వల్ల ఆ వైరస్ అనేది ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అంటే పెట్స్ ని వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారంటే వాటిని ముద్దు పెట్టుకోవడం, లేదంటే అవి అన్నం తినట్లేదని వీళ్ళే తినిపించడం అలా చేస్తూ ఉంటారు కదా. ఎంతవరకు సేఫ్ అది? అంటే ఇప్పుడు పెట్ డాగ్స్ కి మనం వ్యాక్సినేట్ చేస్తూ ఉంటాం కాబట్టి సో దే ఆర్ సేఫ్. కానీ ఇన్ కేస్ మోర్ కేర్ టేకర్స్ ఒక్కసారి మీకు ఎప్పుడైనా గీరినా ఏదన్నా అయినా అంటే స్కిన్ బ్రేక్ అయినా బయట ఉన్నా వెంటనే మనం వ్యాక్సిన్ తీసుకుంటాం కదండి. నెక్స్ట్ టైం మనకి బూస్టర్ డోస్ ఇన్ కేస్ మళ్ళీ అలా ఏమైనా అటాక్ అయినా కానీ బూస్టర్ డోస్ అనేది ఉంటుంది. ఓన్లీ 2 doses మాత్రం తీసుకోవచ్చు అలాంటి వాళ్ళలో. బట్ సేఫ్ అనేది మనం చెప్పలేమండి, బికాజ్ మనం సేఫ్ ఉండడం ఇంపార్టెంట్. వాటికి ఇవ్వచ్చు, ఫీడ్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు, బికాస్ మన పెట్ ప్యాంపర్ చేయొచ్చు. బట్ మీరు అవేర్ ఉండాలి. ఇన్ కేస్ ఏమైనా బైట్ అయినా, ఇన్ కేస్ ఏమైనా స్క్రాచ్ అయినా మా కుక్కే కదా ఏం కాదు అని వదిలేయకుండా మీరు జాగ్రత్త తీసుకొని వచ్చి వ్యాక్సిన్స్ వేయించుకుంటూ ఉండాలి. అయితే ఈ కుక్క కానీ కోతి కానీ కరిచిన గీరిన వాటి సలైవా ద్వారా వచ్చే ఈ రేబీస్ మనిషికి సోకిన తర్వాత ఫస్ట్ సిమ్టమ్ ఏమై ఉంటుంది? ఇప్పుడు నర్వస్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది అంటున్నారు. సోప్ వాటర్ తో వాష్ చేయాలి ఫస్ట్ స్టెప్ అన్నారు. కానీ నర్వస్ సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయి అది ఇంకా మరణానికి దారితీస్తుంది. అంటే ఫస్ట్ ఒక సిమ్టమ్ వాళ్ళకి కనబడగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే కొంచెం సేఫ్ జోన్ లో ఉండొచ్చు కదా. ఇది మెయిన్ అపోహ అండి అందరిలో. సిమ్టమ్ వచ్చాక ట్రీట్ అవుతుంది, రేబీస్ ట్రీట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఒక్కసారి సిమ్టమ్ వస్తే దర్ ఈస్ నో ట్రీట్మెంట్, ఓన్లీ మీ అవేర్నెస్సే మీకు ట్రీట్మెంట్. మీకు ఇన్ కేస్ నిజంగా బైట్ అయి నిజంగా స్క్రాచ్ అయితే మాత్రం వచ్చి వ్యాక్సినేషన్ తప్పితే ఇంకో ట్రీట్మెంట్ లేదండి దానికి. సో ఫస్ట్ సిమ్టమ్ అంటే ఇన్ కేస్ మీరు సిమ్టమ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ నార్మల్గా ఫీవర్, హెడేక్, వామిటింగ్ సెన్సేషన్ రావడము ఇలాంటి ఫస్ట్ ప్రోడ్రోమ్ అంటారు. ఫస్ట్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ నార్మల్ వైరస్ లాగానే. ఏ వైరస్కైనా నార్మల్ ఫీవర్, జ్వరము, వామిటింగ్స్, హెడేక్ ఇవి కామన్ వైరల్ జ్వరాలలో. అలానే వస్తుంది. మనం కూడా నార్మల్ వైరల్ జ్వరమే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటాం. కానీ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ వచ్చేది లాలాజలం మనలో కూడా ఎక్కువ ప్రొడ్యూస్, ఈ బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయేసరికి నెక్స్ట్ మీకు చెప్తున్నాను. బ్రెయిన్లో 3 centers ఉంటాయి మెయిన్. ఒకటి కార్టెక్స్, మిడ్ బ్రెయిన్ స్టెమ్ అండ్ సెరిబెల్లం అనేది అందరికీ తెలుసు. సెరిబ్రల్ కార్టెక్స్, బ్రెయిన్ స్టెమ్, సెరిబెల్లం అని చిన్నప్పుడు స్కూల్లో అందరు చదువుకుంటూ ఉంటారు. అయితే ఈ బ్రెయిన్ స్టెమ్లో మనకి అది మెయిన్ కంట్రోల్ సెంటర్స్ ఉంటాయండి. దాంట్లో మెయిన్ మన శ్వాసని, మన తిన్నాక నెక్స్ట్ ఫుడ్ వెళ్ళడాన్ని అన్నిటినీ కంట్రోల్ చేసేది బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి సెంటర్స్. సో ఈ రేబీస్ వైరస్ అనేది దానికి డైరెక్ట్ మన సెంటర్స్కి వెళ్తాయి. ఆ సెంటర్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల మనకి ఈ మింగడానికి ఇబ్బందిగా ఉండడము, ఏ వాటర్ తీసుకున్నా లేకపోతే ఫుడ్ తీసుకున్నా మింగడానికి ఇబ్బందిగా ఉండడము, ఈ నర్వ్స్ అనేవి బాగా యాక్టివేట్ అయిపోతాయి. ఈ యాక్టివేట్ అయిపోయేసరికి ఇక్కడ మజిల్స్ అన్నీ పట్టేసుకుంటాయి అన్నమాట. ఇంకొకటి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్, దానివల్ల మనకి సలైవా అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేసేస్తుంది. లాస్ట్కి వైరస్ మన సలైవరీ గ్లాండ్స్ అంటే లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ఉంటాయి ఇక్కడ. ఆ సలైవరీ గ్లాండ్స్ కూడా వైరస్ వచ్చి అక్కడ మల్టిప్లై అవ్వడం వల్ల నెక్స్ట్ ఆ వైరస్ ఆ సలైవా నుంచి కూడా మనకి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ సొల్లు కార్చడం, ఎక్కువ ఈ రేబీస్ డాగే కానీ లేకపోతే హ్యూమన్స్కి రేబీస్ వచ్చాక సిమ్టమ్స్ ఇలా ఎక్కువ సొల్లు రావడము, ఎక్కువ వాటర్ అంటే భయపడము, ఇవన్నీ ఉంటాయి. అయితే ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటి అంటారు? ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది ఆ వైరస్ అనేది మనిషి శరీరంలోకి వచ్చిన తర్వాత? ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే ఫస్ట్ వైరస్ ఎంటర్ అయినప్పటి నుంచి
ద పీరియడ్ ఆ పీరియడ్ వైరస్ ఎంటర్ అయింది, నెక్స్ట్ సిమ్టమ్ మనకు వచ్చింది, ఈ గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. యూజువల్గా మన రేబీస్లో 20 to 90 days అని, ఇది ఫిక్స్డ్ కాదండి. మనం 20 రోజులు ఉంది కదా అని కాదు. కొందరిలో 20 రోజుల లోపు కూడా రావచ్చు సిమ్టమ్, కొందరికి 90 రోజుల తర్వాత 1 year తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 20 days మనకి ఆ పీరియడ్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా కుక్క కరిచినప్పుడు వెంటనే మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆ వ్యాక్సిన్ అనేది అక్కడ మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ని చంపే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ 20 days పీరియడ్ కొందరిలో 20 days ఉండొచ్చు, కొందరిలో 30 days ఉండొచ్చు, కొందరిలో 50 days ఉండొచ్చు, కొందరిలో 90 days ఉండొచ్చు, కొందరిలో 1 year ఉండొచ్చు. ఈ గ్యాప్లో మనం వ్యాక్సిన్ తీసుకొని ఉంటే మాత్రం ఆ వ్యాక్సిన్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ని చంపే అవకాశాలు ఉంటాయి. కానీ వన్స్ సిమ్టమ్ వచ్చాక మాత్రం మనం ఏమీ ట్రీట్మెంట్ ఆప్షన్ లేదండి. ఓకే, అంటే ఇప్పుడు రెబీస్ ఉన్న సోకిన డాగ్ బైట్కి నార్మల్ డాగ్ బైట్కి అసలు అంటే ఏమైనా డిఫరెన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? యాక్చువల్గా అనుకుంటారు కానీ అంటే చిన్న స్క్రాచ్, యాక్చువల్ వైరస్ ఎంత ఉంటుందండి, చాలా చిన్నది, చాలా సూక్ష్మం, లైక్ మైక్రోస్కోప్లో చూస్తాం మనం. అయితే మనకి చిన్న గాయమైనా పెద్ద గాయమైనా, ఒక రేబీ డాగ్ అయితేనేమో అది ఫ్యూరియస్ ఉంటుంది, అంటే అగ్రెసివ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డెప్త్ వెళ్ళే అవకాశాలు ఉంది. కానీ అది లైట్గా గీరి కూడా వెళ్ళిపోవచ్చు. మనం లైట్గా గీరినా ఎక్కువ కాటు ఉన్నా బట్ వైరస్ మాత్రం ఇంతే ఉంటుందండి, అది ఎంతైనా ఈజీగా ఎంటర్ అయిపోతుంది. సో చిన్నదైనా పెద్దదైనా మీరు వ్యాక్సిన్ మాత్రం డెఫినెట్లీ యూ కెనాట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే, అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని గుర్తిస్తారా? ఏ విధమైన టెస్ట్లు చేస్తారు? ఓకే, నైస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా బ్లడ్ టెస్ట్ అనేది ఇప్పటివరకు లేదండి. బ్లడ్ టెస్ట్ డిటెక్ట్ చేయలేదండి రేబీస్ వైరస్ని. నార్మల్గా మన డెంగ్యూ ఏదైనా డెంగీ నార్మల్ వైరస్ ఏమైనా ఉంటే మనం బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని డిసైడ్ చేయొచ్చు అంటే ఈ వైరస్ ఉంది అని. కానీ రేబీస్ వైరస్లో మాత్రం అలా బ్లడ్ టెస్ట్ చేసి డయాగ్నోస్ చేసేది మాత్రం లేదండి. ఎందుకంటే నేను చెప్పినట్టు నరాల్లోకి నర్వ్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి బ్లడ్లో అనేది ఉండదండి ఆ వైరస్. ఎప్పుడైతే మనకి సిమ్టమ్ వచ్చాక మన బాడీ అనేది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది, అప్పుడు మేబీ మనకి మన బ్లడ్ టెస్ట్ తీస్తే మేబీ అప్పుడు సీరం న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటాయి. కానీ అవి ఉన్నా కానీ అప్పటికి సిమ్టమ్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి మాత్రం బ్లడ్ టెస్ట్ లేవండి. ఇప్పుడు మెదడు మీద దీని ప్రభావం చూపిస్తుంది అంటున్నారు కదా, మెదడు మీద ఎఫెక్ట్ పడిన తర్వాత ఆ మనిషిలో రేబీస్ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయంటారు? అంటే ఇంకా అన్ని ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి? ఇంకా లేదండి, మెల్లిగా వస్తుందండి. ఫస్ట్ మీరు చూస్తుంటారు ఎవరైనా ఫస్ట్ జనరల్గా పబ్లిక్లో ఒక చిన్న అవేర్నెస్ ఏంటంటే వాటర్ తీసుకోకపోవడము, వాటర్ తాగట్లేదు అంటే మేబీ పేషెంట్కి రేబీస్ వచ్చి ఉంటుంది అని అనుకుంటారు. అయితే మెయిన్గా బ్రెయిన్లో మెల్లిగా అన్ని సెంటర్స్ అఫెక్ట్ చేస్తుంది. నేను చెప్పినట్టు ఈ బ్రెయిన్ స్టెమ్ని ఫస్ట్ అఫెక్ట్ చేస్తుంది. అఫెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ బ్రెయిన్ స్టెమ్లో ఆ రెస్పిరేటరీ మన శ్వాసని కంట్రోల్ చేసే సెంటర్స్ అన్నీ మన బ్రెయిన్, ఏదైనా తీసుకోవడం కూడా కష్టం అవుతుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, వాటర్ ఇదంతా ఈ మజిల్స్ అంటే మింగడానికి కూడా మన బ్రెయినే హెల్ప్ చేస్తుంది మనకి. మనం ఏదో మింగుతున్నాం కాదు, మన బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల మనం మింగుతున్నాము, వాటర్ తింటున్నాము, తిన్న తర్వాత వెళ్తుంది, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది మన బ్రెయిన్. అలాంటి బ్రెయిన్నే మన రేబీస్ వచ్చి ఎఫెక్ట్ చేస్తే మనము తినడానికి ఇబ్బంది, వాటర్ తాగడానికి ఇబ్బంది, మెయిన్ ఇదంతా పట్టేసి వాటర్ అది ఫస్ట్ టైం చూస్తాడు పేషెంట్, వాటర్ చూసాక వెంటనే ఇదంతా పట్టేసుకుంటుంది. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది, ఆ రెస్పాన్స్ ఇస్తుంది. అది మెల్లగా అలవాటైపోయి పేషెంట్కి వాటర్ చూసినా వాటర్ శబ్దం విన్నా కానీ అదంతా పట్టేసుకుంటుంది. దానివల్ల వాళ్ళు వాటర్ అనేది తీసుకోలేక భయపడిపోతున్నారు. ఇప్పుడు ఆ వాటర్ అంటే రేబీస్ సోకిన వాళ్ళకి ఎందుకు అంత భయం? వాటర్ అన్నా ఈ లైట్ అన్నా కూడా వాటిని చూడగానే ఎందుకంతలా భయపడిపోతూ ఉంటారు? అసలు ఇది సైకలాజికల్ భయం కాదండి, అంటే ఏదో రేబీస్ వచ్చింది ఆ సైకలాజికల్ ఫియర్ కాదండి. ఇది ఫియర్ వల్ల ఇది అంటే వాళ్ళు నార్మల్గా మనం ఇక్కడ ఏదన్నా చీమను లేకపోతే పాముని చూస్తాం, పాముని చూసి మనకు చూడగానే భయం అవుతుంది, అది సైకలాజికల్ ఫియర్.
కానీ ఈ ఫియర్ అనేది వాటర్ చూడగానే అది సైకలాజికల్ కాదండి, అది నరాలు దెబ్బతినడం వల్ల ఆ పెయిన్, ఆ మజిల్స్ అనేవి ఎక్కువ నర్వ్స్ అనేవి ఎక్కువ రెస్పాండ్ అవుతాయి. ఆ నర్వ్స్ రెస్పాండ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న మజిల్స్ అన్నీ గట్టిగా కాంట్రాక్ట్ అయిపోవడం వల్ల ఆ మనిషికి పెయిన్ అనేది వస్తుంది. దానివల్ల అది పెయిన్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఆ వాటర్ చూసినా వాటర్ తాగినా భయపడుతూ ఉంటాడు. సో ఇట్స్ సైకలాజికల్ కాదండి, నరాలు దెబ్బతినడం వల్ల వచ్చే అనమాట. అండ్ ఇంకొకటి మీరు అడిగింది లైట్ కూడా సేమ్ అండి. మనకి ఇక్కడ మన బ్రెయిన్ సెన్సరీ సిస్టమ్, అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారు, ఇదంతా రికగ్నైజ్ చేసేది బ్రెయిన్. సో ఇది రికగ్నైజ్ చేసి మళ్ళీ బ్యాక్ మనకి మళ్ళీ ఇన్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ ఇవ్వడం వల్ల మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, ఇవన్నీ మనకి బ్రెయినే అనమాట. మాట్లాడగలుగుతాం. అన్ని సెంటర్ కంట్రోల్ చేసేది బ్రెయిన్. సో ఆ సెన్సరీ సిస్టమ్ అంటే మనకి ఇప్పుడు లైట్ చూసిన లైట్ మనకి నర్వ్స్ నుంచే బ్రెయిన్కి వెళ్తుంది. ఇప్పుడు ఆ రిఫ్లెక్స్ మళ్ళీ రిటర్న్ రావాలన్నా సేమ్ ఆ నరాలు అనేది ఎక్కువ యాక్టివ్ అయిపోవడం వల్ల, ఆ వాపు ఉండడం వల్ల, ఎక్కువ యాక్టివ్ అయిపోవడం వల్ల ఈ మనకి లైట్ చూసినా కానీ లైట్ చూడలేరు వాళ్ళు. ఇవన్నీ నొప్పి వస్తాయి, లైట్కి భయం అవుతుంది అలా. మరి ఆ ఇంట్లో పెట్స్ వాటి పట్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి జాగ్రత్తగా ఉండాలంటారు? లాలాజలం జస్ట్ డైరెక్ట్ టచ్ అవుతే కాదండి, మెయిన్ దాని బ్రోకెన్ స్కిన్ ఉంటే దాని నుంచి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో అది ఎక్కడైనా అన్నోటిస్డ్ మనం నోటీస్ చేయలేము, అప్పుడప్పుడు బయట స్కిన్, బ్రోకెన్ స్కిన్, చిన్న కట్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలా జస్ట్ లాలాజలం డైరెక్ట్ టచ్ అయింది, మీకు ఇంటాక్ట్ స్కిన్ ఉంది అంటే మేబీ లెస్ ఛాన్స్, బట్ వ్యాక్సిన్ మాత్రం తీసుకోవాలి. బికాస్ ఆఫ్ అన్నోటిస్డ్ కట్స్, మనకు తెలియకుండానే ఆ చిన్న చిన్న కట్స్ అనేవి ఉంటాయి మనకి. డ్రై పెద్దవాళ్ళు వాళ్ళు కాళ్ళకి ఏదైనా గీసుకొని ఉండొచ్చు, లేదంటే కాళ్ళ పగుళ్ళు ఉండొచ్చు, ఆ కాళ్ళ పగుళ్ళ ద్వారా బ్లీడ్ అయ్యి ఉండొచ్చు. ఆ పెట్స్ ఏం చేస్తాయి, కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉంటాయి, కాళ్ళను నాకుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వీటి పట్ల అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా. ఎస్. తర్వాత అలా ఏదైనా మీకు ఉన్నప్పుడు వెంటనే వచ్చి మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని ఉంటుందండి. దీన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అయితే పెట్ డాగ్స్ ఉన్న వాళ్ళు మనకి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కూడా తీసుకోవచ్చు. అంటే మనకి ముందుగానే 2 డోసెస్ ఉంటాయండి. 0 అంటే అప్పటికప్పుడు, నెక్స్ట్ తర్వాత 3 days తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఒకవేళ రిపీటెడ్గా అవుతుంటే దానికి బూస్టర్ డోస్ కూడా వేయించుకోవచ్చు. అయితే మీకు వెంటనే డాక్టర్ దగ్గర వచ్చాక పోస్ట్ ఎక్స్పోజర్ అంటే తర్వాత, అది మీకు లాలాజలం అంటిన, బైట్ ఉన్న, స్క్రాచ్ ఉన్న తర్వాత మీరు వచ్చాక మనం పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది ఇస్తుంటాం. ఆ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ మనకి 2 types ఉంటాయండి. ఎసెన్స్ అండ్ థాయ్ రెజిమెన్ అని ఉంటాయి. మనకి అప్పట్లో మీరు చూసే ఉంటారు 16 ఇంజక్షన్లు బొడ్డు చుట్టూ ఇప్పించుకోవాలని అంటుండే. అది దానివల్ల కూడా చాలా మంది భయపడి రేబీస్ వ్యాక్సిన్ ఇప్పించుకోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అదండి. కానీ ఇప్పటికీ కొందరికి తెలీదు, చాలా మందికి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు ఇంకా 16 ఇంజక్షన్లు తీసుకోవాలి బొడ్డు చుట్టూ అని అనుకుంటున్నారు. కానీ కాదండి, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది మనకి. దీనికి ముందు ఇప్పుడు దాని తర్వాత ఓన్లీ 5 డోసెస్ మాత్రమే, 0, 3, 7, 14, 28 డోసెస్లో మనకి మజిల్లో ఇచ్చే జస్ట్ 2 sides మజిల్స్ ఇస్తే సరిపోతుంది, అలా ఉంటుండే. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ అప్డేటెడ్ ఇంట్రాడర్మల్ అంటే స్కిన్కి ఇస్తే సరిపోతుంది, మీకు ఎక్కువ నొప్పి కూడా ఉండదు. జస్ట్ 2 sides వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా 2 sides మీరు జస్ట్ స్కిన్కి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇంట్రాడర్మల్ అంటారు. అది మీకు ఓన్లీ 4 doses 0, 3, 7, 28 daysలలో ఇస్తున్నామండి. అంటే మొదటి రేబీస్ వ్యాక్సిన్ డోస్ అనేది ఎన్ని గంటల్లో తీసుకోవాలి అసలు? మీకు కుక్క కాటు అవ్వగానే ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలండి. దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అదే చెప్తున్నాను, ఇట్స్ అ డిజీజ్ ఆఫ్ అన్అవేర్నెస్ అండి. అంటే మనకి తెలియకుండా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ అలానే ఉన్నారు. ఈవెన్ మనం చూసాం కదండి రీసెంట్గా మన కబడ్డీ ప్లేయర్ కూడా తను కూడా తను చాలా ప్లేయర్ అన్నీ తెలుసు తను, కానీ చిన్న కుక్క పిల్లనే కదా అని నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మనకి
వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండకపోవడం వల్ల ఆయనకి రేబీస్ వచ్చి చనిపోయారు. ఇలా మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు. వన్స్ సిమ్టమ్స్ వచ్చాక మాత్రం ట్రీట్మెంట్ లేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వెంటనే బయట కానీ ఏదన్నా గీరుకున్నా బయట ఉన్నా వెంటనే వచ్చి వ్యాక్సిన్ ఇమ్మీడియట్గా తీసుకోండి. అలానే రష్ అంటే టెన్షన్ పడి కంగారు పడి రావాల్సిన అంత డేంజర్ కాదండి. లైక్ మీరు ఫస్ట్ టెన్షన్ పడకుండా ఫస్ట్ నార్మల్ కూల్గా సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇంట్లో గట్టిగా వాష్ చేయండి. ఫ్రిక్షన్ కూడా ఇంపార్టెంటే అండి. ఎంత గట్టిగా వాష్ చేస్తే రన్నింగ్ ట్యాప్లో సోప్ వాటర్ పెట్టి గట్టిగా వాష్ చేయండి. వాష్ చేసి మీరు వెంటనే వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. ఇప్పుడు ఆ బయట ఏమన్నా కాస్త గట్టిగా కరిచింది అనుకోండి, కొంచెం లోతుగా దిగింది అనుకోండి, ఆ బ్లడ్ ని ఏమన్నా స్క్వీజ్ అవుట్ చేయాలా? లేదండి, స్క్వీజ్ అవుట్ చేయొద్దు. స్క్వీజ్ అవుట్ చేయాల్సి, మీరు స్క్వీజ్ అవుట్ చేస్తే అక్కడ ఉన్న బ్లడ్ సప్లై అంతా పెరిగిపోయి అదంతా అవుతుంది. ఈవెన్ పామ్ కార్ట్లో కూడా మనం చెప్తుంటాం అదని స్క్వీజ్ అవుట్ చేయొద్దు అని. స్క్వీజ్ అవుట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ అండి. మీరు స్క్వీజ్ అవుట్ చేసినా కానీ బ్లడ్ అనేది అది ఆల్రెడీ వైరస్ ఎంటర్ అయిపోతుంటుంది. మీరు ఎంత స్క్వీజ్ అవుట్ చేసినా కానీ అది దాని మెకానిజం వేరు ఉంటుంది. కాబట్టి స్క్వీజ్ అవుట్ చేసినా కానీ మనకి యూజ్ ఉండదు. మీరు ఖచ్చితంగా సోప్ అండ్ వాటర్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే. అంటే దాని అంటే అదే ఇప్పుడు కోతి కరిచినా కూడా వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, అక్కడ ఉన్న బ్లడ్ ని స్క్వీజ్ అవుట్ చేయడము, ఆ తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన చేస్తుంటారు. రన్నింగ్ వాటర్ కింద ఆ గాయాన్ని పెట్టేసి వాష్ చేయడం కొంతమంది చేస్తే, కొంతమంది సోప్ వాటర్ తో వాష్ చేయడం కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనేది వాళ్ళు నెక్స్ట్ సలహా తీసుకుంటూ ఉంటారు. సో అందుకోసమనే స్క్వీజ్ అవుట్ చేయాల్సిన అవసరం స్క్వీజ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. స్క్వీజ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. మెయిన్ సోప్ వాటర్ తో క్లీన్ చేస్తే కొంచెం రిడక్షన్ తగ్గుతుంది. కొంచెం, మాక్సిమం కాదు, కొంచెం రిడక్షన్ తగ్గుద్ది. దాని తర్వాత వ్యాక్సిన్ ఇస్తేనే మీకు పూర్తి సేఫ్టీ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏమో సోప్ వాటర్ తో అన్నారు, ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ స్కెడ్యూల్ అంతా, వ్యాక్సిన్ స్కెడ్యూల్ అంతా మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి ఏ విధంగా ఉంటుందని. వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది మనకి ఎసెన్స్ థాయ్ అని ఉంటుందండి. ఎసెన్స్ అనేది మనకి మజిల్కి ఇస్తాం మనము. 0, 3, 7, 14, 28 అంటే 5 days షెడ్యూల్ అండి. అంటే మజిల్కి 5 days తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి థాయ్ రెజిమెన్, అప్డేటెడ్ థాయ్ అని ఉంది. దానికి ఏంటంటే మీకు 4 days చాలండి. 0, 3, 7, 28 daysలో తీసుకొని జస్ట్ స్కిన్కి ఇంట్రాడర్మల్ అని ఉంటుంది, ఇంట్రాడర్మల్కి తీసుకుంటే మీకు సరిపోతుంది. అది మీకు ఎక్కువ నొప్పి కూడా ఉండదు. ఇట్స్ చాలా అడ్వాన్స్డ్ ఉంది ఇప్పుడు. అప్పట్లాగా 16 ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు. అప్పుడు ఈ రేబీస్కి సంబంధించి అప్డేటెడ్ ట్రీట్మెంట్ అని అంటే మీరు చెప్పిన ఈ వ్యాక్సిన్ తప్ప ఇంకేమీ లేవా? ఇది 100% ప్రివెంటబుల్ డిసీజ్ అండ్ 100% ఫెటల్ డిసీజ్. అంటే వ్యాక్సిన్ తీసుకుంటే 100% ప్రివెంట్ చేయగలుగుతాం రేబీస్ రాకుండా ఉండడానికి. అదే వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే మాత్రం 100% చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రీ ఎక్స్పోజర్, ఆ తర్వాత పోస్ట్ ఎక్స్పోజర్, వీటి మధ్య కూడా ఒకసారి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ప్రీ ఎక్స్పోజర్ అంటే మ్యాక్సిమం ఎక్కువ జంతువులను హ్యాండిల్ చేసేవాళ్ళు, కేర్ టేకర్స్ కానీ వెటర్నరీన్స్ కానీ ఎక్కువగా ఇప్పుడు కమ్యూనిటీలో వెళ్తుంటారు, ఆర్ NGOs కానీ వాళ్ళు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ తీసుకోవాల్సిగా ఉంటుందండి. అది 0 and 3 2 doses సరిపోతుందండి. అదే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే కుక్క కాటు అయ్యాక తీసుకోవడం. ఇది ముందు తీసుకోవడం అంటే ప్రీ ఎక్స్పోజర్. అదే పోస్ట్ ఎక్స్పోజర్ అంటే అయ్యాక కుక్క కాటు అయ్యాక లేదంటే గీరాక మీరు తీసుకోవడాన్ని పోస్ట్ ఎక్స్పోజర్ అంటారు. అది మనకి 5 doses 4 doses షెడ్యూల్లో ఉంటుంది. ఈ వైరస్ ఒకసారి శరీరంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు తీసుకునే వ్యాక్సిన్స్ వల్ల ఎలాంటి లాభం ఉంటుందా ఉండదా? మీ మాట ఏంటి? యువర్ వర్డ్. వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల 100% సేవ్ అవుతారండి. 100%. ఆ వైరస్ వచ్చిన తర్వాత కూడా, వైరస్ వచ్చాక అంటే సిమ్టమ్ వచ్చాక కాదండి, వైరస్ ఎంటర్ అయ్యాక. వైరస్ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? బయట అయ్యాక, గీరాక ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యాక మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మాత్రం 100% ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ ఒక్కసారి మనకి సిమ్టమ్స్ వచ్చాక మాత్రం మనం దానికి ట్రీట్మెంట్ అనేది రీసెర్చ్ అవుతుందండి. మేబీ ఇంకో కొన్ని ఇయర్స్లో మేబీ మనం చూడొచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే వరల్డ్లోనే మనకి ట్రీట్మెంట్ అనేది లేదండి. అగ్రెసివ్ సపోర్ట్ ఇవ్వచ్చు. అగ్రెసివ్గా మనం ఇప్పుడు బ్రెయిన్ కంట్రోల్ చేసి మనకి
కొందరు యాంటీవైరల్స్ అని మనకి కోవిడ్లో చూసాము, ఇలా యాంటీవైరల్స్ అనేవి పెడుతుండే. ఇలా కూడా దీంట్లో కూడా ట్రై చేసామండి. యాంటీవైరల్స్, ఇంకా క్రిటికల్ కేర్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వడము, ఇవన్నీ ట్రై చేశారు. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదండి, ఏది ట్రీట్మెంట్ ఇప్పటివరకు లేదండి. ఇప్పుడు కొన్ని వ్యాధుల్లో మా గోల్డెన్ అవర్ ఉంటుంది, అలాగే ఈ రేబీస్ విషయంలో అలాంటిది ఏమైనా ఉంటుందా? ఫస్ట్ 1 hour కానీ అట్లీస్ట్ ఆ డే కానీ అలా ఏమైనా ఉంటుందా? అప్పుడు తీసుకొస్తే వీళ్ళకి ఇంకా ఇలాంటి రేబీస్ వైరస్ వాళ్ళకు రాకుండా ఉంటుంది అని. లైక్ ఇమ్మీడియట్గా వచ్చి తీసుకుంటే మాత్రం ఎఫెక్టివ్ అండి, మోర్ ఎఫెక్టివ్. అదే డేస్ గడుస్తూ ఉంటే మీకు సిమ్టమ్స్ వచ్చే అవకాశం కూడా, ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్ అనేది 20 days ఉంటుంది కదండి. ఆ 20 days అందరికీ 20 days ఉండాలని లేదు, కొందరికి 20 days లోపలే లైక్ 1-2 daysలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం నెగ్లెక్ట్ చేయకుండా 2 days 3 days వెయిట్ చేయడానికి లేదండి, ఇమీడియట్గా వచ్చి వ్యాక్సిన్ తీసుకోండి. నియర్ బై హాస్పిటల్స్ మనకి గవర్నమెంట్ చాలా ప్రొవైడ్ చేస్తుంది. మీకు దగ్గరలో ఉన్న చిన్న చిన్న హాస్పిటల్స్లో, ఇంకా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్లో అన్నిట్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ వ్యాక్సిన్స్. సో మీకు దగ్గర ఊర్లలో అంటే దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, మీరు దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే పెట్స్ విషయంలో మా పెట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాటికి ఇచ్చే ఇంజెక్షన్స్, ఈ వ్యాక్సిన్స్ విషయంలో ఏ విధమైన కేర్ఫుల్గా ఉండాలి? వాటి స్కెడ్యూల్ ప్రకారం అవి ఇచ్చేస్తే సరిపోతుందా? ప్రతి ఇయర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎవ్రీ ఇయర్ ఇవ్వాలండి, ఎవ్రీ ఇయర్ వీటికి షెడ్యూల్. మీకు చెప్పినట్టు ఎఫెక్టివ్నెస్ అనేది ఇయర్లో ఫస్ట్ ఇచ్చిన రోజు, వ్యాక్సిన్ ఇచ్చిన రోజు ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది, మళ్ళీ ఒక 2-3 daysలో ఎఫెక్టివ్నెస్ పెరుగుద్ది. కానీ అదే ఇయర్ ఎండ్కి మాత్రం ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మళ్ళీ బూస్టర్ అంటారు, అండ్ ఈ బూస్టర్ డోసెస్ అనేది ఎవ్రీ ఇయర్ మీ పెట్ డాగ్స్కి ఇస్తూ ఉండాలి. మీ వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి ఎవ్రీ ఇయర్స్ మీరు కన్సల్ట్ అయ్యి పక్కా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోండి. వ్యాక్సిన్ అంటే మా ఇంట్లో పెరిగే డాగే కదా, దాని స్కెడ్యూల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వాల్సిన డోసులన్నీ అయిపోయాయి, అన్ని ఇంజెక్షన్స్ అయిపోయాయి, గీర్నా కూడా ఏం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ బూస్టర్ డోసెస్ అనేటివి ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు దానికి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దానికి అయ్యే పెయిన్ ని కూడా వీళ్ళు తీసుకోలేరు, అంత ఇదిగా ఉంటారు కొంతమంది మాత్రం. సో ఆ కేర్, ఆ పెయిన్ మేము చూడలేకపోతున్నాం, అందుకని మా డాగ్ ని మేము తీసుకెళ్ళలేకపోతున్నాం, వ్యాక్సిన్ ఇప్పించలేము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? మేబీ ఆ రోజు ఆ క్షణం వస్తుందేమో అండి పెయిన్, కానీ అది తర్వాత దాన్ని డెత్ అయితే మాత్రం దానివల్ల మనం ఎఫెక్ట్ అయినా తర్వాత ఆ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. దట్ ఈస్ ఇర్రిప్లేసబుల్ పెయిన్ అండి అది. మేబీ ఒక్క క్షణం, ఒక్క నిమిషం పెయిన్ కోసం మీరు లైఫ్ లాంగ్ మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. వాటి బాధ ఆ క్షణం ఉంటుంది, ఆ క్షణం మీరు చూడకుండా జస్ట్ డాక్టర్కి ఇచ్చి మీరు వెళ్ళొచ్చు, మీరు బయట నిల్చోవచ్చు, దాన్ని వ్యాక్సిన్ అవన్నీ వాళ్ళు డాక్టర్ వాళ్ళు చూసుకుంటారు. కానీ అది భరించలేమని చెప్పేసి మీరు వ్యాక్సిన్ ఇవ్వకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో పెట్స్ ఎవరైతే ఇంట్లో ఉంటారో వాటి పట్ల మాత్రం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వాటి డోస్ ప్రకారం ఇస్తూనే ఉండాలి. ఎవ్రీ ఇయర్ కూడా వాటికి ఇవ్వాల్సిన బూస్టర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేదంటే వాటి వల్ల కూడా వాటిని ఏమైనా రేబీస్ డాగ్స్ కరిస్తే వీళ్ళకి హార్మ్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సరే, స్ట్రీట్ డాగ్స్ విషయంలో మరి ఎలా అంటారు? ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టడానికి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు, ఫుడ్ పెట్టే క్రమంలో అది గీరింది అని చెప్పి దాని వల్ల రేబీస్ వచ్చిన కేసెస్ కూడా మనం ఈ మధ్య చూసాం. అవునండి, గుడ్ క్వశ్చన్. అసలు నిజంగా ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్ కి చాలా మంది పాపం కదా అని హ్యాండిల్ అలా ఇచ్చేస్తున్నారు ఫుడ్ అదంతా. కానీ అది ఎంత ప్రమాదకరం అంటే అది బయట అవ్వచ్చు, గీరొచ్చు, ఏమన్నా చేయొచ్చు ఆ టైంలో. సో బెటర్ మీరు మాత్రం ఇవ్వకండి. రీసెంట్గా మన సుప్రీంకోర్టు కూడా ఆగస్ట్ 22 రోజు కూడా మనకి గైడ్ లైన్స్ ఇచ్చింది. లైక్ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అనేవి, స్టెరిలైజేషన్ అనే ఈ స్ట్రీట్ డాగ్స్ని చాలా వరకు క్యాంపెయిన్స్ నడిచాయండి, ఎప్పుడు కూడా నడుస్తున్నాయి. ఈ స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళి మనం వ్యాక్సినేట్ చేసి స్టెరిలైజ్ చేసి, అంటే మనం అంటే వాటి నెక్స్ట్ బర్త్ కంట్రోల్ చేయడానికి చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అలా చేసి మళ్ళీ బ్యాగ్ సేఫ్గా వదులుతున్నారు స్ట్రీట్లోకి. బట్ ఇంకా అయినా కూడా మీరు వెళ్ళి డైరెక్ట్ దాన్ని ఫీడింగ్ మాత్రం మీరు మీ అంతటా మీ చేతులతో
వాటికి అన్నము కానీ ఏదైనా ఫీడ్ చేయడానికి మాత్రం ధైర్యం చేయకండి అసలు. అది మీరేమైనా మున్సిపాలిటీ వాళ్ళకి కానీ స్ట్రీట్ డాగ్ హ్యాండ్లర్స్కి కానీ వాళ్ళకి అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి వాటికి ఫీడింగ్ అవన్నీ, ఇప్పుడు ఫీడింగ్ జోన్స్ అనేవి నెక్స్ట్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ చేశారు. ప్రతి స్ట్రీట్కి కానీ కొన్ని ఏరియాస్లో ఫీడింగ్ జోన్స్ అనేవి పెడుతున్నారు ఈ స్ట్రీట్ డాగ్స్కి. వాటిని అక్కడికి తీసుకెళ్ళి వాటికి ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తున్నారు. అలా మనం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం హ్యాండిల్ చేయొద్దండి. మనం ఫీడింగ్ అనేది ఇవ్వకూడదు. సడన్గా బయట అవుతుంది, మనం అప్పుడు ఏం చేయలేం కదండి. అంటే స్ట్రీట్ డాగ్స్ కి ఫీడ్ చేయొద్దని అంటే అవి ఎప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతాయో తెలియదు కాబట్టి కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఇన్హ్యూమన్ ఉండమని చెప్పట్లేదు, మానవత్వం ఉంటుంది ఎవరికైనా. బట్ ఇప్పుడు అంటే మన హాని ఎక్కువ ఉంది కదండి. ఇప్పుడు వాటి వల్ల హామ్ ఉంది కాబట్టి సో వాటి విషయంలో వాటికి ఫుడ్ ఇస్తూనే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఫైన్. అయితే ఈ రేబీస్ వ్యాక్సిన్ వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? వ్యాక్సిన్ వల్ల లేవండి. ముందు అప్పట్లో ఉండేవి కొన్ని, కాకపోతే అది కూడా మైల్డ్ కాంప్లికేషన్స్. ఇప్పుడు ఇంకా మనకి ముందు వ్యాక్సిన్లో టైప్స్ ఉండేయండి. ఇది ఇమ్యూనోగ్లోబులిన్ అని చెప్పాను కదా మీకు. ఆ ఇమ్యూనోగ్లోబులిన్ మనకి ముందు హార్స్ నుంచి తీసుకుంటుండే ఈక్వైన్ ఇమ్యూనోగ్లోబులిన్, తర్వాత హ్యూమన్ ఇమ్యూనోగ్లోబులిన్ అని చేశారు. అంటే ఈక్వైన్ వల్ల వచ్చే రియాక్షన్స్ హ్యూమన్ ఇమ్యూనోగ్లోబులిన్ వల్ల తక్కువ అయిపోయాయి. హ్యూమన్ నుంచి మళ్ళీ రీసెంట్గా మనం రేబీస్ మోనోక్లోనల్ యాంటీబాడీ అని కొత్తగా కూడా స్టార్ట్ చేసాం. దానివల్ల అసలు అయితే వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఉన్నా కానీ మీకు వ్యాక్సిన్ ఇచ్చిన చోట మైల్డ్గా రెడ్నెస్ అంటే ఎర్రగా అవ్వడము, స్వెల్లింగ్ రావడం అంటే వాపు రావడము, చిన్నగా లైట్గా ఫీవర్ రావడం, జ్వరం రావడము, అలాంటి చిన్న చిన్నవే కానీ పెద్దగా మీకు హాని చేసేవి అయితే ఏమీ లేవండి. అయితే కుక్క కాటు తర్వాత హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? వాళ్ళకి ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? ఇమీడియట్గా కుక్క కాటు అంటున్నారా? వెంటనే ఒకవేళ వాళ్ళు అవేర్ లేకపోతే మేము వచ్చి ఫస్ట్ వాష్ చేస్తాం. సోప్ అండ్ వాటర్తో ఖచ్చితంగా క్లీన్ చేసి వాష్ చేసి అక్కడ బయట డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ 1, 2, 3 చూసుకొని వ్యాక్సినేషన్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. వ్యాక్సినేషన్ షెడ్యూల్ 1st and 2nd కేటగిరీస్కి జస్ట్ వ్యాక్సినేషన్ ఇస్తాం. అదే 3rd కేటగిరీ అయితే దానికి రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అంటే బయట దగ్గర కూడా మనం ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు గాయం చిన్నగా ఉందనో లేదంటే నొప్పి లేదనో ఆ వ్యాక్సిన్ ఏమైనా వాయిదా వేయొచ్చా? లేదండి. మీరు అది నేను చెప్పినట్టు ఆ వైరస్ చాలా సూక్ష్మమైనది, అంటే చాలా మైక్రోస్కోప్లో కనిపించేది. మీ గాయం ఎంత చిన్నదైనా వైరస్ ఈజీగా ఎంటర్ అయిపోతుంది. కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకునే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అశ్రద్ధ చేస్తూ ఉంటారు. డోస్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్గా తీసుకోకుండా మధ్యలో ఆపేయడము, లేదంటే ఇన్ని తీసుకున్నాం కదా ఇంకా చాలు ఏం అవ్వట్లేదు కదా మనకి అని చెప్పి అలా ఆపేయొచ్చా? అలా ఆపేస్తే ఏ విధంగా ఉంటుంది? ఆపేస్తే ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుందండి. అయితే మొత్తం 30 సర్వైవర్స్ అంటే 30 మంది మాత్రమే బయటపడ్డారండి ఈ రేబీస్ అనే వ్యాధి నుంచి ఇప్పటి వరకు వరల్డ్లో. ఆ 30 మందిలో అంత సీరియస్గా అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు 1-2 వ్యాక్సిన్లు తీసుకొని 3rd, 4th షెడ్యూల్ ఆపేశారు. ఆ డోసింగ్ షెడ్యూల్ ఆపేయడం వల్ల వాళ్ళకి రేబీస్ రావడము, ఆ రేబీస్ సివియర్గా అవ్వడము, దాని నుంచి సర్వైవ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ సర్వైవ్ అయ్యే ఛాన్స్ కూడా ఆ 1-2 డోసులు తీసుకోవడం వల్ల సర్వైవ్ అయ్యారు. కానీ రేబీస్ మాత్రం వస్తుంది. అలా 30 మంది, కానీ ఇంకా చాలా మంది చనిపోయారు. సో కంప్లీట్ డోసింగ్ షెడ్యూల్ అనేది ఫినిష్ చేయాలి, ఎందుకంటే ఆ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. అంటే చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్ళ విషయంలో మరి ఈ వ్యాక్సిన్ ఏ విధంగా ఉంటుంది? ఆ డోసులు అన్నీ ఆ విధంగానే తీసుకోవాలా? చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో వ్యాక్సిన్ అనేది సేమే అండి. కాకపోతే మనం ఏదైతే ఇమ్యూనోగ్లోబులిన్ అని చెప్పామో అది మనం వెయిట్కి అకార్డింగ్గా ఇస్తామండి. చిన్నపిల్లల్లో అయితే వాళ్ళ వెయిట్కి ప్రకారం వాళ్ళ బరువు ప్రకారం ఇస్తాం. పెద్దవాళ్ళల్లో కూడా అంతే అండి, వాళ్ళ బరువు ప్రకారం ఇస్తాం. మిగతాదంతా అంతా సేమే అండి. ఓకే. ఇప్పుడు ఊర్లలో ఏ పల్లెటూరులోనో ఇలాంటి కేసు అయింది అనుకోండి, అక్కడ వ్యాక్సిన్ లేదు అంటే గవర్నమెంట్ అన్ని ప్లేసెస్లో వ్యాక్సిన్, అన్ని హాస్పిటల్స్లో
పెడుతున్నా కూడా ఒకవేళ రేర్ కేసులో వాళ్ళకి అక్కడ అందుబాటులో లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? అసలు ఇంట్లో వాళ్ళు మీరు చెప్పినట్టుగా సోప్తో వాష్ చేసేసుకుంటారు. దీని మీద చాలా వరకు అవగాహన వచ్చింది, సోప్తో వాష్ చేయాలి. కాటు ఒకవేళ కుక్క కరిచినా, కోతి కరిచినా కూడా, ఊళ్ళలో కోతులు ఎక్కువ కాబట్టి. సో వాళ్ళు నెక్స్ట్ ఏంటి, ఎటు వెళ్ళాలి? నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అని ఉంటుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక చికిత్సా కేంద్రం కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, మీకు దగ్గరలో ఉన్న సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళి, ఎందుకంటే సోప్ అండ్ వాటర్ 100% చేయదండి. కనీసం 20 to 30% కూడా మీకు సేఫ్ రేట్ లేదు. మేబీ 25%, 10% మీకు హెల్ప్ చేస్తుంది, కానీ అది 100% కాదు. సో నియర్ బై వ్యాక్సినేషన్ సెంటర్ అంటే మన హాస్పిటల్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్, ప్రాథమిక చికిత్సా కేంద్రం కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ వెళ్తే అక్కడ మనకు స్టాక్స్ అన్నీ ఉంటాయి, అక్కడ అవైలబుల్ ఉంటుంది, మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి అన్ని వ్యాక్సిన్స్. సో దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి ఇప్పించుకోవాలి. అంటే వ్యాక్సిన్స్ ఇప్పుడు అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గానే అవైలబుల్ ఉన్నాయా? గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి? ఎందుకంటే ఈ మధ్య మన కేసెస్ చూస్తున్నాం. అవునండి, గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే అన్నీ ఉన్నాయండి. నేను ఫీవర్ హాస్పిటల్లో చేస్తున్నాను కాబట్టి అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి స్టాక్ కంప్లీట్గా మంచిగా ఉంది. లైక్ జనాల్లోనే అవేర్నెస్ లేదండి. గవర్నమెంట్ సైడ్ నుంచి అన్నీ చేస్తుంది, స్టాక్ అయితే ఎప్పటికప్పుడు చూసుకుంటుంది. అండ్ నారాయణగూడ మీరు కుక్కల్ సెంటర్ అంటారు కదా, అది నారాయణగూడలో కూడా అన్ని వ్యాక్సిన్స్ అనేది అవైలబుల్ ఉంది. చాలా వేల మంది యానిమల్ బైట్స్ అని, కుక్క కాట్ అని, మంకీ బైట్ అని, బిల్లి కాట్ అని వస్తూ ఉంటారు ప్రతిరోజు. అంటే ఏదో ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు వేసేది కాదండి, ఇది ప్రతిరోజు వేస్తున్నాము. ప్రతిరోజు, ప్రతి నైట్ 24 hours అవైలబుల్ ఉంది. అంటే అసలు రోజుకి ఎన్ని కేసెస్ వస్తున్నాయి ఇలాంటి బైట్స్తో? జస్ట్ బైట్స్, యానిమల్ బైట్స్ మాత్రం ఒక 170 to 100 వరకు కూడా వస్తున్నాయి. రేబీస్ మాత్రం ముందుతో కంపేర్ చేస్తే బెటర్ ఉంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ అండి, స్టిల్ ఉంది. ఇంకా రేబీస్ డెత్స్ ఉన్నాయి. అంటే అవగాహన లేకపోవడం వల్ల, జనాల్లో అవగాహన. ఎడ్యుకేటెడ్ వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇద్దరు సేమే ఉన్నారు. ఎడ్యుకేటెడ్ అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు. ఇంకా చదువుకోని వాళ్ళన్నా అవగాహన ఉంది వాళ్ళల్లో, కానీ చదువుకున్న వాళ్ళు, ఎస్, చదువుకున్న వాళ్ళు ఇంకా మాకు ఇమ్యూనిటీ ఉంది, మాకు చాలా స్ట్రెంగ్త్ ఉంది మా బాడీలో, ఏం అవ్వదు అని వాళ్ళు నెగ్లెక్ట్, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్, డైట్, జిమ్ ఏవి పని చేయవండి రేబీస్ కి. మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం అంటే కొన్ని రోజుల వెనక చూసుకుంటే నాటు వైద్యం చేసేవాళ్ళు కదా, ఆయుర్వేదం వైపు వెళ్ళేవాళ్ళు. ఆ కేసెస్ మీరు ఇప్పుడు ఏమైనా చూస్తున్నారా? మరి ఆయుర్వేదం వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అటు వెళ్తే రేబీస్ వ్యాధి తగ్గుతుందా? లేదండి, ఆయుర్వేద, నాటు వైద్యం మేము ఎవ్వరూ ఎంకరేజ్ చేయకండి. అంటే ఈ రేబీస్ విషయంలో మాత్రం దేర్ ఇస్ నో ఎవిడెన్స్. మనకి అలోపతి అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మనకి ఉంది అండి, మనకి రీసెర్చ్ ఇవన్నీ మనం చూస్తున్నాము. ఆయుర్వేద, నాటు వైద్యం తీసుకున్న వాళ్ళల్లో కూడా 100% డెత్ ఉంది రేబీస్ వస్తే మాత్రం. రేబీస్ రాకుండా కూడా అవి ఏం చేయలేం, ఎందుకంటే మనకి వైరస్, అది వైరస్ వచ్చాక మన బాడీ ప్రొడ్యూస్ చేయాలండి యాంటీబాడీస్ అనేవి. మన ఆయుర్వేద అవన్నీ ఉంటాయి, కానీ జస్ట్ పసరు అది రాయడం వల్ల, ఇప్పుడు అది సోప్ అండ్ వాటర్ లాగానే కదండి, అది ఏమీ మనకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయలేదు. సో మనకి వ్యాక్సిన్ ఇస్తే యాంటీబాడీస్ అనేది మన బాడీలో ఫైట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఆయుర్వేద, నాటు వైద్యం వల్ల దీనికి ఎఫెక్ట్ లేదండి, 100% లేదు. హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్లో మీరు రోజు చాలా రకాల కేసెస్ చూస్తూనే ఉంటారు. ఈ బైట్స్కి సంబంధించి, యానిమల్ బైట్స్కి సంబంధించి చాలా పేషెంట్స్ని చూస్తూనే ఉన్నారు కదా. మరి ఈ జంతు కాట్ల పట్ల, డాగ్ బైట్ కానీ, క్యాట్ బైట్, మంకీ బైట్స్కి సంబంధించి ప్రజల్లో ఉన్న ప్రధాన అపోహలు ఏంటి అంటే ఏం చెప్తారు? అపోహలు అంటే నాటు వైద్యము ఇది ఆయుర్వేదతో తగ్గుద్ది, నాటు వైద్యంతో తగ్గుద్ది రేబీస్ అనేది అని అనుకుంటారండి. డెఫినెట్లీ కాదండి, మీరు వ్యాక్సిన్ తీసుకుంటే మాత్రమే తగ్గుద్ది. ఇంకొకటి లేట్గా రావడం హాస్పిటల్కి, ఏం కాదులే అని వదిలేయడం, అది ఒకటి, ఏం కాదు అని వదిలేయడము. ఇంకా మనకి మెయిన్
వ్యాక్సిన్ వల్ల డేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు, అపోహలు. ఇవేవి కాదండి, వ్యాక్సిన్ ఇస్ 100% సేఫ్. ఇంకా రీసెర్చ్ మనకి మంచి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాక్సిన్స్ కూడా వచ్చేసాయి. రక్తం రాలేదు కదా అని చెప్పేసి దాన్ని వదిలేయొచ్చా? అలా ఏమైనా వదిలేసిన కేసెస్ ఉంటాయా? లేదండి, నేను చెప్పినట్టు మన రక్తం వచ్చినా రాకపోయినా మనకి ఆ లాలాజలం అనేది స్కిన్కి ఎంటర్ అయినా చాలండి. ఇప్పుడు రక్తం మనకి డీప్ కట్ అయితే అప్పుడు రక్తం వస్తుంది. నార్మల్ పైన పైన స్కిన్ కట్ అయితే రక్తం రాదు కదండి, కానీ వైరస్ మాత్రం ఎంటర్ అయిపోతుంది. సో బ్లడ్ వచ్చినా బ్లడ్ రాకపోయినా మీ వైరస్ అనేది ఎంటర్ అవుతుంది. అయితే కోతి కాటు కూడా కుక్క కాటుతో సమానంగానే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలా? అవునండి, ఆ కోతి కరిచింది కానీ ఆ కోతి రేబిడ్ కోతి అయి ఉండొచ్చు, రేబీస్ సోకింది అయి ఉండొచ్చు, మనకు తెలీదు కదండి. సో అది కుక్క కాటైనా కోతి కాటైనా పిల్లి కాటైనా వచ్చి మీరు వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి. ఇంకా వ్యాక్సిన్ డ్రైవ్లకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి? అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఆల్రెడీ అవేర్నెస్ గవర్నమెంట్ అన్ని ఇనిషియేట్ చేసిందండి, క్యాంపెయిన్స్ అన్నీ. ఇంకా ఎన్జిఓస్ కూడా చాలామంది హెల్ప్ చేస్తున్నారు. ఇంకా బ్లూ క్రాస్ ఇవన్నీ ఎన్జిఓస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవేర్నెస్ క్యాంప్స్ అనేవి పెడుతున్నారు. ఇంకా మెయిన్ స్కూళ్ళల్లో కూడా ఈ క్యాంపెయిన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా చేయాల్సిందిగా ఎవ్రీ స్కూల్ ప్రిన్సిపల్స్ని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ స్కూళ్ళల్లో కూడా క్యాంపెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ చేయండి. అండ్ మెయిన్గా పిల్లలు ఎవరికి ఇప్పుడు నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఇది టీసాట్ ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మెయిన్ పిల్లలు చూస్తున్నారు. ఇది అన్ని పిల్లలకి రీచ్ అవ్వాలి. లైక్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, అన్నీ వాళ్ళు గ్రాస్ప్ చేసుకోగలుగుతారు, ఈవెన్ మనకన్నా ఎక్కువ గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఇది పిల్లలకి చాలా యూస్ఫుల్ ఛానల్ అండి. అండ్ అంటే ఈ మీడియం అనేది ఈ పిల్లలు చూడడం వల్ల వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ నియర్ బై ఫ్రెండ్స్ని కూడా సొసైటీని కూడా ఎడ్యుకేట్ చేస్తారు. సో ఇట్ డెఫినెట్లీ దిస్ ఇస్ మీరు ఈ పిల్లలు ఏదైతే ఉన్నారో లైక్ 5th క్లాస్ నుంచి మీకు బాగా తెలుస్తుంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఇవన్నీ రేబీస్ గురించి అవేర్నెస్ తెలుసుకొని ఇన్ కేస్ డాగ్ బైట్ కానీ పిల్లి కాటు కానీ ఏదున్నా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అండ్ వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. సో రేబీస్ నివారణకు సంబంధించి రెస్పాన్సిబిలిటీ అనేది మన మీదే ఉంది కదా, సో దాని పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేర్నెస్ కూడా చాలా ముఖ్యం. అవునండి, పేరెంట్స్ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో టైం తింటూ ఉంటారు, నార్మల్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తారు, అప్పుడు పిల్లలకి చెప్తూ ఉండండి. ఏమన్నా కుక్క గీరినా, కుక్క కాటున్నా, కుక్క లాలాజలం అంటినా వెంటనే చెప్పమని మీరు ఎడ్యుకేట్ చేయండి మీ పిల్లలకి. ఎక్కడి నుంచో ఎవరినో ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదండి, మీ పిల్లల్ని మీరు ఎడ్యుకేట్ చేయండి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. ఎందుకంటే పిల్లలు చెప్పారండి, పిల్లలు భయపడతారు పేరెంట్స్కి, మెయిన్గా పేరెంట్స్కి వాళ్ళ ఓన్ పేరెంట్స్కి భయపడి చెప్పకుండా ఆగిపోతున్నారు పిల్లలు. అలా చేయకండి, మీరు ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి చెప్పండి. ఏమన్నా కుక్క కాటు కానీ పిల్లి కాటు కానీ కోతి కాటు కానీ ఏమన్నా బైట్ లేకపోతే స్క్రాచ్ ఏమున్నా కానీ వచ్చి ఇంట్లో చెప్పమని చెప్పండి. భయపెట్టియొద్దు వాళ్ళని, వాళ్ళు చాలా సెన్సిటివ్ కదండి, వాళ్ళని సెన్సిటివ్గా డీల్ చేస్తే మనకి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో 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 చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. నేను మొన్న రోడ్లో వస్తుంటే ఒక చిన్న మంకీ ఇట్లా గీరింది మేడం, ప్యాంట్ పై నుండి. ఓకే, ఏం పడలేదు, ఘాటు గీటు ఏం పడలేదు, ఒక 1 వీక్ బ్యాక్. ఓకే, అంటే మీకు గీరిన సెన్సేషన్ వచ్చిందా అండి? ఏం లేదండి, అంటే జస్ట్ ప్యాంటుని లాగిందా? కొంచెం గీరిన నొప్పిలాగా అనిపించింది అంతే. మీకు నొప్పి కనుక వస్తే వచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి. అది గీరిన అది మనకి వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ అండి. వచ్చి మీరు IPM నారాయణగూడకి వెళ్ళి
వ్యాక్సిన్ తీసుకోండి. మీరు 1% ఛాన్స్ కూడా తీసుకోలేరు కదండి. సో మీకు నొప్పి వచ్చింది, అది గీరింది, సెన్సేషన్ ఉంది అంటే డెఫినెట్లీ తీసుకోండి వ్యాక్సిన్. 1 వీక్ 10 days అయింది మేడం. పర్లేదండి. వ్యాక్సిన్ 20 days అంటే చెప్పాను కదండి, ఇన్క్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు సిమ్టమ్ రాలేదు కాబట్టి మీరు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చండి వ్యాక్సిన్. ఎక్కడ తీసుకోవచ్చా? ఇక్కడ మన నారాయణగూడ వ్యాక్సిన్ సెంటర్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఇంకా వేరే దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మీకు నియర్ బై ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా తీసుకోవచ్చు. మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే మీరు నారాయణగూడ వెళ్ళొచ్చండి. స్ట్రీట్ డాగ్ విషయంలో కానీ పెట్స్ విషయంలో కానీ కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. అవి వ్యాక్సినేటెడ్ అయినా కూడా ఒకవేళ గీరింది అని అంటే డాక్టర్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ సలహా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అవునండి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీసీ.